మంచిగా ఒక సరదాగా గేమ్ ప్లాన్ చేశాను. మరి ఆ గేమ్ ఏంటో చూద్దామా? అందరు కలిసి ఆడదామా? ఆల్ రైట్, సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో చిన్నప్పుడు స్కూల్స్ లో పేరెంట్స్ టీచర్స్ డే గానీ స్పోర్ట్స్ డే లో గానీ ఇలాంటి ఒక గోని సంచి పెట్టుకొని దాంట్లో దూరి అట్లా జంప్ చేస్తూ ఎవరు ఫస్ట్ వస్తారని రేస్ ఉండేది కదా. సేమ్ ఇప్పుడు అదే గేమ్ ఆడబోతున్నాము, కానీ కపుల్స్ తో పాటు. ఇలా ఎవరికి అర్థం కావట్లేదురా, మనద్దరం చేసి చూద్దాం సరే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ బలూన్స్ పగలు కొడుతూ ఆడాలి. ఓకే. సో ఇక్కడ ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 3 గోన్ సంచులు ఉన్నాయి. 3 జోడీలు వస్తారు, దాంట్లో దూరుతారు. అండ్ ఫస్ట్ ఎవరు బెలూన్స్ బర్స్ట్ చేస్తూ ఆ ఎండ్ పాయింట్ కి రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్. ఓకే, ఫస్ట్ కపుల్స్ ను సెలెక్ట్ చేద్దాం. ఒక్కొక్కరిని అడుగుదాం, వాళ్ళని బట్టి. సిద్దిపేట మోడల్ ఫస్ట్ నీ కపుల్ ఎవరు చెప్పు. భవానీ నువ్వు వచ్చేయి ఫస్ట్. భవానీ కొంచెం కోఆపరేట్ చేయమ్మా. గోని సంచిలో నరేష్, నువ్వు ఏ అమ్మాయితో కపుల్ గా చేద్దాం అనుకుంటున్నావు? ప్రియాంక. అరే గోని సంచి అంత ఉన్నాడు వాడు. సరే వెళ్ళండి. ప్రియాంక. ఆల్ రైట్, మై నెక్స్ట్ జోడీ. నెక్స్ట్ ఆదర్శ్ బ్రో, నువ్వు ఎవరితో ఆడాలనుకుంటున్నావు? కీర్తి. ఆదర్శ్ బ్రో అండ్ కీర్తి రెడీ? దూరండి అయితే సంచిలో రెడీ 3, 2, 1 గో. అన్నా ఆదర్శ్ అన్న, అదే నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో, తను మధ్యలో పడిపోయింది చెప్తూనే ఉన్నాను. కోఆర్డినేట్ అంటే కొంచెం అర్థమైంది కదా? అర్థమైంది. నేను ఫస్ట్ స్టార్టింగే చెప్పాను, అలా కాదు ఫస్ట్ నేను తర్వాత నువ్వు అని. మధ్యలో మిస్ చేసి అదేమంటే పడిపోయామంటున్నావు. కాదు, ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? పట్టుకున్నాను కదా, అందుకే పట్టుకుని కూడా మళ్ళీ వచ్చాను కదా. అలా ఉంటే మీరు ఒకదాని వాడాల్సి. ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. అంటే కెమిస్ట్రీతో ఆడితే గెలుస్తాము, లేదు మాటలతోనే కాదు అలా ఇలా అని ఏదో రీజన్స్. ఇలాంటి గేమ్ కి కోఆర్డినేషన్ అనేది మస్ట్ అండ్ ష్యూర్. అప్పుడే ఇలాంటి గేమ్స్ విన్ చేయగలుగుతాము. కోఆర్డినేట్ చేసుకున్నాం, కానీ ఆ బొక్కలో నా లెగ్ వస్తే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి మాటలు వంద చెప్తారు. ప్రాబ్లం అంతే, నాది కాదు ప్రాబ్లం. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా రూల్స్ పరంగా అయితే విన్నర్స్ వచ్చి మోడల్ అండ్ వాళ్ళ ఇంటి మోడల్. నాకు ఈ శుభ సందర్భంలో ఒక హగ్ అంటే మామూలు హగ్ కాదు, కండిషన్స్ ఉంటాయి. టైట్ హగ్. సంచిలో దూర్పిచ్చాము, అదే పెద్ద విషయం. మళ్ళీ ఇప్పుడు హగ్, దాని మీద టైట్ హగ్ అంట. అదే అరే వీళ్ళేమో లాస్ట్ వచ్చారు, వాళ్ళు ఫస్ట్ వచ్చారు. నువ్వు అటు ఇటు కాకుండా మధ్యలో మిగిలిపోయావు. సెకండ్ వచ్చానబ్బా. లేదు, కనీసం కాంప్లిమెంటరీ కింద ఏమి మధ్యలో సెకండ్ వచ్చావు. పర్లేదు, కాంప్లిమెంటరీ కింద ఏదన్నా చిన్న హగ్గో ఏదో. రే హగ్గుల కోసం వచ్చావా షోకి? అరే హట్టవకు ఆదర్శ్. ఎప్పుడైనా గేమ్స్ పెట్టినప్పుడు నేను ఓడిపోయానా? కాదు, ఎక్కువ గెలుస్తాను. ఈ రోజు ఎవరి వల్ల ఓడిపోయాను అది చెప్తే ఏదేదో రీజన్స్ ఏదో చెప్తుంది, సోది రీజన్స్ అన్ని. పిలిచినప్పుడు నన్ను ఒక్క మాట అడగలేదు, కీర్తి అని సెలెక్ట్ చేసుకున్నావు. సెలెక్ట్ చేసి ఉండాల్సింది కదా మరి. ఇప్పుడు నేను రాను అంటే అది కూడా బాగుండదు కదా. ఈ అమ్మాయికి ఏమో పొగరు అంటారు. ఇప్పుడు అదే కదా కనిపిస్తుంది. ఆ మనుషులు ఏమైనా అయిపోతే నా గేమ్ గెలవాలనే కుదరదు ఇక్కడ. నేను గేమ్ గెలవాలనే వస్తాను. కాదు కీర్తి, ఇప్పుడు ప్రాబ్లం అది కాదు. అతనికి ఎప్పుడు గెలవడం అన్నది ఒక చిన్న ఇది. మీరు కూడా అందుకే వచ్చారు. ఎక్కడ ప్రాబ్లం అయింది తెలుసా? సారీ ఆదర్శ్ అని ఒక్క మాట చెప్పుంటే అక్కడతో అయిపోయేది. అది రావట్లేదు. ఒక యాటిట్యూడ్ మీరు, అది ప్రాబ్లం. నేను కాదు, ఐ డోంట్ డూ దట్. అది ఒకలాగా రెచ్చగొట్టేటట్టు ఉంది. ఇంకేం లేదు. ఎందుకు మేము ఎప్పుడు కూడా మనం తగ్గాలి. మనం చెప్పినప్పుడు పక్కనున్న ఏ వ్యక్తి అయినా అర్థం చేసుకొని అర్థం చేసుకుంటే
చేసుకుంటారు కీర్తి. అందులో అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి మీరు ఎంతన్నా చెప్పండి, ఏదో ఒక రీజన్స్ చెప్తూనే ఉంటది, వేస్ట్. సరే సరే ఓకే, ఇది జస్ట్ గేమ్ అంతే. మీ ఫ్రెండ్షిప్ దీని వల్ల స్పాయిల్ అవ్వకూడదు. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఆదర్శ్ అండ్ థ్యాంక్ యూ. సాది గారు, నెక్స్ట్ 3 జోడీస్ ఎవరు? ఫస్ట్ జోడీయే ఇట్లు మీ ఎదవా టీం నుంచి హీరో హీరోయిన్. ఓకే సరండి. సెకండ్ జోడీ నేను చెప్పొచ్చా? రమేష్ గారు అండ్ సునంత గారు. నెక్స్ట్ బాబు అండ్ లత. బాబు అండ్ లత. Three, 2, 1, go. ఇది కదా గేమ్ స్పిరిట్, ఇది కదా గేమ్ స్పిరిట్. ఏంటి ఇది? నువ్వు ఒక్కడవే పడ్డావు, సంతోషించు. సునన్నా కూడా పడి ఉంటే ఇంక నువ్వు ఆలోచించు. సో మొత్తానికి విన్నర్స్ వచ్చి ఇట్లు మీ ఎదవా మూవీ టీమ్. మరి ఫస్ట్ పొజిషన్ లో అయితే మా మూవీ టీం వాళ్ళు ఉన్నారు. సెకండ్ పొజిషన్ లో వచ్చి బాబు అండ్ లతా గారు, అండ్ థర్డ్ పొజిషన్ లో వచ్చి ఏమైంది? జర అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైందమ్మా? బట్ వండర్ఫుల్ జాబ్ గైస్, వండర్ఫుల్. చప్పట్లు, లైక్ బొప్పట్లు, చప్పట్లు. ఆల్ రైట్ సాది గారు, మేము మీకు ఇచ్చిన ఛాన్స్. చూడు ఏంటి ఇప్పుడు అది అనకపోతే ఏమవుద్దన్నా ఆవిడ అడగటంగానే అంటున్నా. నా మనసు ఇరుక్కుపోద్ది నరేష్. ప్రతిసారి అన్నం ఏంటో నాకు నవ్వు వస్తుంది నరేష్, నా మనసు ఇరుక్కుపోద్ది. తిరిగినా పర్లేదు కానీ నాకే నిజంగా చిరాకు వస్తుంది. ఏంటి ఇప్పుడు నాతో గొడవ పెట్టుకుంటావా? వాడికి ప్రతిసారి నువ్వు చప్పట్లో అనగానే ఆ బొప్పట్లో అంటాం అనేది వాడికి నిజంగానే. ఈ రోజు పొద్దున్న వరకు అయితే చాలా హ్యాపీగానే చెప్పావు, మరి ఏమైంది పోయింది సడన్ గా? మీరు కాస్తైనా ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని ఎంకరేజ్ చెయ్యాలండి. ఒక్క బలూన్ ఉన్నప్పుడు ఓడిపోయాడని వాడి మీద నిందలేస్తే వాడు ఎంత బాధపడతాడు. ఆ చిన్న గుండె ఎలా కొట్టుకుంటుందో చూడండి. మేడం మీరు కూడా ఎగతాళి చేసినట్టే మాట్లాడుతున్నారు మేడం. లేదు నరేష్, నిజంగానే నేను తను బాగానే ఆడాడని చెప్పడానికి వస్తే అసలు నన్ను కూడా మాట్లాడనివ్వలేదు. అంటే కాదు మేడం, ప్రతిసారి నేను అంటే వీళ్ళేదో నేనేదో మరి ఏంటి పిల్ల నా కొడుకులా మాట్లాడుతున్నాడు నన్ను చూస్తున్నారు మేడం. ఎవరు తాగుబోతు రమేష్ అన్న వీళ్ళందరూ. అరే నేనేమన్నారా? ఒరే వాళ్ళకి నువ్వే అలవాటు చేసింది నువ్వేగా, చప్పట్లో అనగానే బొప్పట్లో. నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, ఇంక నుండి నేను అన్నం మానేస్తా. కాదు 5 years లేని ప్రాబ్లం నీకు సడన్ గా ఇప్పుడు 5 years నుండి స్ట్రగుల్ అవుతున్నాను మేడం, అర్థం చేసుకోండి అంతే. అంతకు మించి ఏం చెప్పలేదు. అరే భయ్యా నువ్వు మాట్లాడు. అరే నాకు సంబంధం లేని విషయం. నువ్వే చాలా సార్లు చూసావు నన్ను. అరే చూస్తే తప్ప మైకులు అరే నరేష్ అని నేను అంట, దానికి మైకులు కూడా ప్రతిసారి నేను లేకిస్తే నరేష్ మైక్స్ నాకేదైనా శాలరీ ఇస్తున్నారా? నాకైతే నిజంగా నచ్చట్లేదు అన్న. నచ్చకపోతే ఇంకా మానే. మీరేం మానేమంటే ఇంకా నేనెందుకు చేయడం ఇష్టం లేదు. ఒక్క నిమిషం, ఇంకేమైనా లిస్ట్ ఉంటే చెప్పే, ఏమేం చెప్పాలి ఏమేం చెప్పకూడదు చెప్పే ముందే. నాకు ఇవి ప్రాబ్లం ఉన్నాయి మేడం అంతే. ఇప్పుడు ఈ రెండేనా? ఈ రెండు ప్రాబ్లం అంతేనా? ఒక గేమ్స్ కి పిలవాలా, అది కూడా వద్దా? నరేష్ అని పలకాలా, అది కూడా వద్దా? మేడం మీరు కంటెంట్ లోకి ఇన్వాల్వ్ చేయకండి మేడం, ఇది నా పర్సనల్ విషయం. అది నేను మీకు చెప్పాను. గేమ్ లో ఇన్వాల్వ్ చేయాలా వద్దా అనేది మీరు అలా చెప్తారు, డైరెక్టర్ ఇష్టం కదా. సరే పెద్ద తప్పు చేసా, ఇప్పటి నుంచి అసలు నరేష్ మ్యాటర్ లో నేను ఇన్వాల్వే కాను. మేడం మళ్ళీ మీరు పర్సనల్ తీసుకుంటున్నారు మేడం, నేను చెప్తున్నాను కదా. మరి పర్సనల్ తీసుకోమంటావా ఏంటి? దీన్ని మీరు హట్ చేసుకొని పర్సనల్ తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. నరేష్ నువ్వు ఈ షోకి ఎంత ఇంపార్టెంటో అనే విషయం అందరికీ తెలుసు. ఆ చనువు తీసుకొని నీ దగ్గర ఆ జోక్లు వేస్తూ ఉంటాం తప్ప పర్సనల్ గా ఎలాంటి నీ మీద అలాంటి ఉద్దేశం లేదు. అరే నాకు కూడా ఏం లేదు. నరేష్ అనుడితోటే ఈడు ఎక్కడున్నాడు మైకులు ఇస్తాడు కదా అని చూస్తా. ఈ రమేష్ అన్న కూడా చూస్తాడు అంటున్నావు ఏంట్రా? మరి టూ మచ్ రా. మీరు గొడవ పెట్టుకోండి. ఓకే సారీ అన్న, నాదే తప్పు.
ఆది గారు మీకు ఆల్రెడీ ఇచ్చే ఛాన్స్ ఇచ్చాము పేర్స్ చూస్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇంద్రజ మ్యామ్ ఫస్ట్ పేర్ ఆది గారు అండ్ ప్రిన్సీ అంటే అది దాని దెయ్యం వదిలించడానికి షో, దాని దెయ్యం నాకు ఎక్కించడానికి ఈ గేమా. నెక్స్ట్ మా జిత్తు అండ్ మౌనిక, లక్ష్మీనారాయణ గారు అండ్ సాయిరామ్. 3, 2, 1 గో. ఏమైంది? నేను లేస్తున్నా, చంచి లేస్తాను, ఇది లేవట్లా. నువ్వు కూడా లేవాలి. దయ్యం వల్ల వెయిట్ పెరిగింది. అబ్బా ఇది కాలు మీద పడింది. చూసుకో ఏమైనా మిస్ అయ్యో చూసుకో. ఏం లేదు, పెద్ద ప్లానింగ్ పైన పడలేదు అంతే. ఏంట్రా ఇది? ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? గులాబ్ జాములైని. జిత్తు అండ్ మౌనిక as the winner. ఆది గారు ఏం జరిగింది? పాపం దయ్యం వల్ల కొంచెం బరువు పెరిగింది. నేను ఆది గారితో రొమాన్స్ చేద్దాం అనుకున్నాను, ఇలా ఆటలాడుకోవాలనుకోలేదు. మాకే అభ్యంతరం లేదండి. మీరు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు దయ్యం అండ్ ఆది గారికి మధ్య జరగబోతుంది జలపాతం పెట్టండి రబ్బా. చలి చలి గాలి చెరు చెరు అననే నేను చర నువ్వల్లితే నన్ను. దీని దెబ్బకి నాకు నేనే ఉప్పెన. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది సరదాగా ఆడిన ఈ గేమ్? సరదాగానే అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ థరోలీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆర్పి గారు, నేను ఆడినంత వరకు చాలా బాగుంది. నేను ఆడితే మొత్తం వేరేగా ఉన్నాను, అందుకు బాగుంది. And once again thank you to the entire team. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం.